షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు #1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యూఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. సూపర్ సండేలో భాగంగా మ్యాచ్ నెంబర్ 45వ మ్యాచ్ జరగబోతుంది. ఈరోజు మొదటి మ్యాచ్లో గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరగబోతుంది. సో వరుస ఓటముల తర్వాత మొన్న మ్యాచ్లో గెలిచినటువంటి ఆర్సీబీకి కొంత ఊరట లభించింది. అటు గుజరాత్ కూడా వరుస ఓటములతో గత లాస్ట్ మ్యాచ్లుగా ఓడిపోయి సతమతమవుతుంది. ఇలాంటి జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. 45వ మ్యాచ్ సూపర్ సండేలో ఫస్ట్ మ్యాచ్. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు స్పోర్ట్స్ సీనియర్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సూపర్ సండేలో మొదటి మ్యాచ్ గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ. సో ఎలా ఉండబోతుంది సార్? ఆర్సీబీ ఫామ్లోకి వచ్చినట్టేనా? మళ్ళా ఏమన్నా? ఇట్స్ వెరీ ట్రిక్కీ క్వశ్చన్. ఫస్ట్ షూటింగ్ ఎట్ మీ. ఆర్సీబీ ఫామ్లోకి వచ్చేసింది అని చెప్పేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మీద గెలిచినటువంటి ఆ గెలుపుని దృష్టిలో పెట్టుకొని ఎస్ ఆర్సీబీ ఫామ్లోకి వచ్చింది అనేటువంటిది కాదు. ఎందుకంటే ఆర్సీబీ ఎప్పుడైతే పవర్ ప్లేలోనే 4 వికెట్లని ఎస్ఆర్హెచ్ వికెట్లని తీయగలిగిందో న్యాచురల్గానే ఆ ప్రెషర్ అనేటువంటిది ఎనీథింగ్ అబౌట్ 200 టార్గెట్ని చేసేటప్పుడు 207 టార్గెట్ ఉండే ఎస్ఆర్హెచ్కి. సో ఆ క్రమంలో 4 వికెట్లను వెంటనే కోల్పోయినప్పుడు 61 for 4 ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పవర్ ప్లే. సో కాబట్టి ఆ ప్రెషర్లోకి వెళ్ళారు వాళ్ళు. అంత మాత్రాన గమనిస్తే కనుక ఈవెన్ అంటే ఆ సిచ్యుయేషన్ నుంచి కూడా 171 దాకా ఎస్ఆర్హెచ్ వచ్చింది అంటే డౌన్ ది ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగారు అంటే ఆ యాంగిల్ నుంచి ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ది బౌలింగ్ కెపాసిటీ ఆఫ్ ఆర్సీబీ ఆన్సర్ మనకే దొరికిపోతుంది. సో అందుకని నిన్నటి విజయంతో ఆర్సీబీ వచ్చేసింది కంప్లీట్ ఫామ్లోకి అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈవెన్ కోహ్లీని కనుక కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. ఐ అగ్రీ. కోహ్లీ ఫ్యాన్స్ని బాధపెట్టడం కాదు ఇక్కడ మన ఉద్దేశం. బట్ కరెక్ట్గా అనలైజ్ కనుక చేసుకున్నట్లయితే ఫస్ట్ 18 balls 32 runs చేసినటువంటి కోహ్లీ ఆ తర్వాత అంటే పవర్ ప్లేలోనే అతను కొట్టినటువంటి 4 బౌండరీలు ఒక 6. పవర్ ప్లే తర్వాత కనీసం ఒక బౌండరీ కొట్టలేకపోయాడు అంటే ఎంత స్లోగా బ్యాటింగ్ చేస్తున్నాడు అనేటువంటిది. అంటే మిడిల్ ఓవర్స్లో ఎప్పుడైతే కనుక ఫీల్డింగ్ స్ప్రెడ్ అయ్యి ఉంటుందో అప్పుడు గ్యాప్స్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటిది ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్. రజత్ పటిడార్ ఆ 20 ball 50 run స్కోర్ కనుక లేకపోయేట్లయితే అప్పుడు కూడా ఆర్సీబీ ఇబ్బంది పడేటువంటిది. సో అందుకని వీటన్నిటినీ కన్సిడరేషన్ తీసుకున్నప్పుడు న్యాచురల్గా ఆర్సీబీ అంత ఫామ్లోకి వచ్చేసింది అనేటువంటిది కాదు. కాకపోతే ఎస్ ఎప్పుడైనా కానీ విక్టరీ ఈజ్ విక్టరీ. అందులోనూ వాళ్ళ మీదే 287 స్కోర్ చేసినటువంటి టీము ఇక్కడ గమనించాల్సినటువంటిది. సో ఆల్రెడీ 250+ స్కోర్లు చేయడం అనేటువంటిది చాలా సునాయాసంగా చేస్తున్నటువంటి టీం ఎస్ఆర్హెచ్ లాంటి టీంని ఓడగొట్టడం, అందులోనూ వాళ్ళ 10లోకి వెళ్ళి అంటే హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఓడిచ్చారు. సో కాబట్టి అలాంటి ఈ పాయింట్లన్నీ గ్యారంటీగానే కిక్ ఇస్తాయి, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ని పెంచుతాయి. కాకపోతే ఏంటంటే కొన్ని వీక్ పాయింట్లు కూడా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మనం అనలైజ్ చేయదలుచుకున్నది. అదే జరుగుతుంది. రైట్. అయితే గుజరాత్ తోటి జరగబోయేటువంటి ఈ మ్యాచ్లో ఏ విధమైనటువంటి పర్ఫార్మెన్స్ ఉండబోతుంది? అహ్మదాబాద్లో జరుగుతుంది కాబట్టి ఆ స్టేడియం కూడా కొంత పెద్దగా లార్జ్గా ఉంటుంది. ఒక్కటి మళ్ళా తిరిగి డూప్లెసిసే ఆ రకమైనటువంటి ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డూప్లెసిస్ మొన్న కూడా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో కూడా 12 balls 25 runs ఒక క్విక్ ఫైర్ ఒక ఫౌండేషన్ వేసేసాడు. ఆ తర్వాత అండ్ పటిడార్ అండ్ కోహ్లీ బిల్ట్ అండ్ బిల్డింగ్ అదే జరగాల్సినటువంటిది ఉంది. కాకపోతే వాళ్ళకి ఏంటంటే విల్ జాక్స్ నెంబర్ 3లో వస్తున్నాడు, అంత ఫామ్లో లేకపోవడం అనేటువంటిది వాళ్ళకి ఇది. బౌలర్గా విల్ జాక్స్ ప్రూవ్ చేసుకున్నా కూడా యాజ్ ఏ బ్యాట్స్మెన్ అంటే ఒక ఆల్రౌండర్గా మ్యాక్స్వెల్కి రీప్లేస్మెంట్గా మనం అతన్ని తీసుకున్నాం. సో కాబట్టి ఆ కరెక్ట్ రీప్లేస్మెంట్ మ్యాక్స్వెల్ పూర్ ఫామ్లో ఉన్నాడనే అతన్ని పక్కన పెట్టి విల్ జాక్స్ని తీసుకుంటే విల్ జాక్స్ కూడా అదే రకంగా బ్యాటింగ్లో తడబడుతూ ఉన్నాడు. అది కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటిదే. సో గుజరాత్ టీంలో ఎలా చూడొచ్చు అంటారు సార్? వరుస ఓటముల కారణాలు ఏంటి? ఎందుకు శుభం గిల్ కూడా లాస్ట్ మ్యాచ్లో పెద్దగా ఆశించిన స్థాయిలో బ్యాటింగ్లో రాణించట్లేదు? ఓపెనింగ్ పేరే అసలు అక్కడ ఆ టీంకి ఇంకా సెట్ కావట్లేదు అనేటువంటి పరిస్థితి కనబడుతుంది. కరెక్టే. అది ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ వృద్ధిమాన్ సహా 39 runs స్కోర్ చేశాడు. ఫస్ట్ హైయెస్ట్ అనుకుంటా ఈ సీజన్లో. కరెక్ట్. ఈ సీజన్లో సహాకి హైయెస్ట్ స్కోర్ అదే ఇండివిజువల్. అక్కడ గిల్ ఫెయిల్ అయ్యాడు. సాయి సుదర్శన్ని ట్రై చేసినప్పుడు శుభ్మన్ గిల్ స్కోర్ చేస్తే సాయి సుదర్శన్ ఫెయిల్ అయ్యాడు. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ సాయి సుదర్శన్ నో డౌట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ 45 runsకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్నాడు. 39 balls ఫేస్ చేసుకున్నాడు. దానికి కారణం ఏంటంటే ట్రిక్కీ వికెట్, ఆ వికెట్ మీద నిలబట్టమే కష్టము. అట్లాంటిది 40+ స్కోర్ చేశాడు, 45 runs స్కోర్ చేశాడు కదా అని అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. అంటే విన్నింగ్ నోట్లో ఉన్నాడని. సో అందుకని వాళ్ళకి ఓపెనింగ్ జోడీ ఆ ఫైర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో పవర్ ప్లేలో కావాల్సినటువంటి ఆ ఫైర్ వర్క్స్ లోపిస్తూ ఉన్నాయి. అందుకనే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్ని గమనిస్తే కనుక క్యాప్టెన్సీ లోపాలు అనేటువంటి చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకో ఇంకా శుభ్మన్ గిల్ యాజ్ ఏ క్యాప్టెన్
సరిగా ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు అనేటువంటిది ఒకటి. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ ఎడిషనే ఛాంపియన్, ఆ తర్వాత సెకండ్ ఎడిషన్ రన్నరప్, కాబట్టి ఒక బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది క్రియేట్ అయి ఉంది. ఆ గుజరాత్ టైటాన్స్ ఇట్ సెల్ఫ్ దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయి ఉంది, కాబట్టి దాన్ని సస్టైన్ చేయడంలో బహుశా శుభ్మన్ గిల్ ఇబ్బంది పడుతున్నాడేమో అనిపిస్తోంది. ఉదాహరణ ఏంటి అంటే, అంతకు ముందు మ్యాచ్ 4 వికెట్స్ తీసుకొని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయినటువంటి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సాయి కిషోర్ని ఢిల్లీతో జరిగినటువంటి మ్యాచ్లో 19th ఓవర్ తీసుకుని వచ్చాడు. సో బౌలర్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడ వెళ్ళాలి, దాంతో అతను హీ కన్సిడర్ 22 రన్స్. సో అక్కడ పెనల్టిమేట్ ఓవరు, ఒక స్పిన్నర్ని నువ్వు స్ట్రైట్ అవే పెనల్టిమేట్ ఓవర్లో బౌలింగ్కి తెచ్చినప్పుడే క్యాప్టెన్సీ లోపం ఏంటి అనేటువంటి తెలిసిపోతూ ఉంది. అక్కడే సెటిల్ అయ్యాడు రిషబ్ పంత్. ఆ ఓవర్ తర్వాతే అతను అందుకనే 88 రన్స్ కొట్టాడు. అంతకుముందు అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ 18th ఓవర్ కూడా చూస్తే కనుక హీ ఈజ్ ఓన్లీ ఆన్ 50s. సో అక్కడ అంటే అపోనెంట్లు బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో అతని కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి విధంగా నువ్వు నీ బౌలర్లను తీసుకొచ్చావు అంటేనే క్యాప్టెన్సీ లోపం అనేటువంటిది అర్థమవుతుంది. సో అది శుభ్మన్ గిల్ కొంచెం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్పిన్నర్ మామూలుగానే అతను రిథం రావడానికి అట్లీస్ట్ ఒక ఓవర్ అనేటువంటిది పడు. బేసికలీ ఆమె లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో కాబట్టి స్ట్రైట్ వే వచ్చేసి నువ్వు యార్కర్ అయ్యి అంటే కనుక స్పిన్నర్కి కష్టమైనటువంటిది. సో అట్లాంటిది నువ్వు సాయి కిషోర్ని పెనల్టిమేట్ ఓవర్లో తీసుకొని రావటం ఏంటనేటువంటిది చాలా వండర్. సో ఆ రకమైనటువంటి బౌలర్లను సరిగా వాడుకోలేకపోవటం అనేటువంటిది కనబడుతోంది గుజరాత్ టీంలో సార్. ముఖ్యంగా అంటే బ్యాటింగ్ లైనప్లో ఈ సీజన్లో వీక్గా కనిపిస్తుందా, బౌలింగ్ లైనప్ వీక్గా కనిపిస్తుందా, దేని కారణంగా ఎక్కువ వాళ్ళు ఓటమిని చూస్తున్నారు? ఎప్పుడైతే నీకు మ్యాచ్ వేడిని ఒక మ్యాచ్లో ట్రై చేశారు, ఆ తర్వాత కేన్ విలియమ్సన్ లాంటి సీనియర్ ప్లేయర్ని పెట్టుకొని కూడా ఒక మ్యాచ్ అతనికి ట్రై చేశారు. ఎప్పుడైతే మిడిల్ ఆర్డర్ స్ట్రెంగ్తెన్ కావాలి, మిడిల్ ఓవర్స్లో ఒక కన్సాలిడేషన్ కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా విలియమ్సన్ ఇన్ ది టీమ్. సో అట్లాగా కొంత టీమ్ సెలక్షన్ కూడా వాళ్ళకి దెబ్బతింటూ ఓవరాల్గా ఏంటంటే కొంచెం బ్యాటింగ్ ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటిది స్పష్టంగా ఉంది. సో ఫైనల్గా సార్, ఈ మ్యాచ్లో సూపర్ సండేలో మొదటి మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది? గుజరాత్ గెలిచే అవకాశాన్ని చూడొచ్చా, ఆర్సీబీ గెలిచేటువంటి అవకాశాన్ని చూడొచ్చా? ఎంత మటుకు నవీన్ ఉల్ హక్ని ఫేస్ చేసి ఆడతాడు కోహ్లీ అనేటువంటిది ఇక్కడ ఇంట్రెస్టింగ్. సో ఐ థింక్ కొంచెం గుజరాత్ టైటాన్స్కే ఎడ్జ్ ఉందని చెప్పేసి అనుకోవచ్చు. రైట్ సార్. సో మొత్తానికి అది సూపర్ సండేలో భాగంగా మొదటి మ్యాచ్ 45వ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్ గెలిచి ఫామ్లో ఉన్నటువంటి ఆర్సీబీ గెలుస్తుందా, లేదా గుజరాత్ వరుస ఓటముల నుంచి బయటపడి ప్లే ఆఫ్స్కి మూవ్ అవ్వాలంటే గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి వారు పుంజుకొని గెలిచేటువంటి అవకాశం ఉందో చూడాల్సిన అవసరం ఉంది. కొంత స్లైట్ ఎడ్జ్ మాత్రం జీటీకే ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.